మీరు అడిగినప్పుడు మీరు చెప్పండి అంతే. వీఆర్ ఆల్సో సింపథెటిక్ టువర్డ్స్ సమంత అండ్ నాగార్జున ఫ్యామిలీ, నో డౌట్. కానీ మీరు పెద్దాన్ని మీరు భుజాన్ని వేసుకోవచ్చు. చెప్పనివ్వండి ఎవరుకుంటే అభిమానాలు. ఒక మంత్రి బీసీ నాయకురాలు కొండా సురేఖ మాట్లాడటం తప్పు. ఐఎమ్ నో డౌట్ అట్ ఆల్. రేణుదేశాయ్ ఎవరండి? సినిమా నట్టే కదా, పవన్ కళ్యాణ్ గారి భార్యే కదా. ఇంతమంది పెద్దలు సినిమా ఫీల్డ్లో ఉండి, ఇంతమంది అగ్రనటులు మీరు ఉండి, ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఇది తప్పు, మేము యూనిటీగా ఉన్నాం, ఇది మా కుటుంబం, మేము తరలి వస్తాం అవసరం వస్తే అంటే అమరావతిలో భూములు కావాలి. ఒక్క నిమిషం పాల్గొనే రాగండి. మీరు అన్నదానికి సపోర్ట్గా రోజా గారు పోసాని కృష్ణమూర్తి గారు మాట్లాడింది ఒకసారి ప్లే చేయండి. అంటే వేషాల కోసం మీరు ఎంతమందిని పడుకోబెట్టుకున్నారు, మీ తమ్ముడు ఎంతమందిని పడుకోబెట్టుకున్నాడో శ్వేతపత్రం రిలీజ్ చేయండి. అదే విధంగా మీ తమ్ముడి పిల్ల రేణు చేసి ఒక సినిమా ఆర్టిస్ట్, ఆమె వేషాల కోసం ఎంతమందితో పడుకుందో కూడా అందరికీ తెలియజేయండి. అంతేగాని ఉన్నవి లేని మాట్లాడటం ఇలా చేస్తే మాత్రం పీఆర్పీ ఆఫీస్ మీదకి వచ్చి మీ అంతా చూస్తాం. మర్యాదగా క్షమాపణ చెప్పండి మహిళా లోకానికి. ఆర్టిస్ట్ ఏ పవన్ కళ్యాణ్ బుద్ధి లేదా? నేను అడిగానా నీకు ఎంతమంది పెళ్ళాలో అని? నువ్వు అన్నావు ఆడవాళ్ళని మా పేరు పెట్టి కొడతాను. ఏ పంజాబ్ అమ్మాయి నువ్వు మోసం చేయలేదా? ఆమె కడుపు చేయలేదా? ఆమె డబ్బు నుంచి పంపించలేదా? నోరు పంపించలేదా? నువ్వు రాజకీయ నాయకుడువా? బ్రోకర్ కాడివి నువ్వు, లోఫర్ కాడివి నువ్వు. ఎంతమంది ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తూ మళ్ళీ వాళ్ళ మీద పడ్డావా అని నిన్నే అనకూడదా? శ్రీశ్రీ గారు ఎలా బాధపడుతూ రాశాడో, దొంగలంతా కొడుకులు అసలే ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి దొంగలంతా కొడుకులు అసలే ఈ లోకంలో క్షేమాన్ని పవన్ కళ్యాణ్ సిక్కులేని నాకు పడక ఒక ఆడదాన్ని పెట్టుకొని నన్ను టీంబు రాజ్యత ఉన్నవరా? వెంకటకృష్ణ గారు దీన్ని ఏమంటారండి? పోసాని కృష్ణమురళి, అది భగవద్గీత అండి. పోసాని తెలుగు పరిశ్రమ వేరే హీరోస్ టీట్లు చేస్తున్న హీరోస్ అని ఏం మాట్లాడుతున్నారు? అంటే మీ ఇంటికి నీళ్ళు వస్తేనే మాట్లాడతారా? ఏ రోటి కాడి పాట ఆ రోటి కాడేనా? మనం పెద్దరికం సినీ ఫీల్డ్ నిలబెట్టుకోండి, కాపాడుకోండి. బజార్ను పడుతుంది సినిమా ఫీల్డ్. కాసులుగా లెక్క పెట్టుకోవటం, పరువులు కాపాడుకోవాలి. ఒక దాసనారాయణ ఉంటే జరిగేది కాదండి. ఒక దాసనారాయణ ఉంటే జరిగేది కాదు. మీకు పెద్ద దిక్కు లేదు. ఇందాక మిత్రులు అన్నారు తెలుగు ఫీల్డ్ అండి, ప్రేక్షకులండి. ఇందాక సార్ కూడా లడ్డూ విషయం మీద ఎందుకు మాట్లాడకూడదు? భగవంతుని యొక్క ప్రసాదం కోట్ల మంది తీసుకొని చర్యలో ఈ ప్రభుత్వాన్ని కాదు, మీరు విచారించండి. మాకు అవకాశం ఉంది. ప్రధానికి రాజకీయాలు కలిపితే ఇక్కడ ప్రభుత్వం సార్ రాజకీయాలు కాదు. ప్రధానికి రాజకీయాలు, ప్రభుత్వం ఏది రాజకీయమే, ప్రభుత్వాలు కాదు ఇక్కడ రాజకీయాలు. ప్రధానికి ఒక ప్రభుత్వ అధినేత మాట్లాడితే ఆంధ్రలో జగన్ ఫోబియా పోలేదు.